శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరగ్గి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అష్టమ కుజుని యొక్క దోషం ఈ వారం నుండి ప్రారంభమైనది. అర్ధాష్టమ రాహు యొక్క స్థితిగతులు ఉన్నాయి. మిగతా గ్రహాలు కొంచెం అనుకూల ప్రతికూల మిశ్రమమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి. ఒక్క గురుబలం మాత్రమే విశేషంగా మనం చెప్పుకోవచ్చును. దానితో పాటుగా ఇప్పుడు ఈ వారంలో చంద్రుని యొక్క స్థితిగతులు కూడా కొంత యోగిస్తూ ఉండడాన్ని, అలాగే లాభస్థానం ముందు ఉన్నటువంటి శుక్రుడు, ఈ లాభశుక్రుడు కూడా జీవితంలో కొన్ని రకాలైనటువంటి సంతోషాలకి వాటికి కారణమవుతారు. మరీ ముఖ్యంగా ఏదైనా గృహోపకరణాలు లేదా భోగానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఏసీలు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, లేదా ఇంట్లో గృహోపకరణాల్లో మన భోగానికి అనుకూలించేటువంటి వస్తువులు కొన్నిటిని కొనుక్కోగలుగుతారు. అలాగే ఆభరణాదులు, బంగారపు వస్తువులు, వస్త్రాలు, ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి కూడా శుక్రుడు అనుకూలిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అష్టమ కుజుని యొక్క స్థితి ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకుని, మనం వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా నిదానంగా వెళుతూ ఉండడము, అలాగే అష్టమంలో ఉండేటువంటి కుజుడు ఎక్కువగా మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో, స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది. అంటే స్థానం మార్పుకి ఆయన ఉపయోగపడుతూ ఉంటారు. అలాగే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోవడానికి కుజుడు ఎక్కువగా సహకరిస్తూ ఉంటారు. ఇది ఒకందుకు మంచి, ఒకందుకు చెడుగా కూడా చూడొచ్చు. వచ్చినటువంటి ధనము అప్పులు తీర్చడానికే ఖర్చు అయిపోతూ ఉందనుకోండి. గతంలో మనం అప్పు చేసాం, ఇప్పుడు తీరుస్తున్నాం, అది మంచి విషయమే. కానీ చేతిలో డబ్బు నిలవట్లేదు కదా, అది వ్యతిరేకంగా కూడా చూడొచ్చు. కాబట్టి రెండూ ఉంటాయి అందులోనూ. కాబట్టి కుజుడిచ్చేటువంటి ఫలితాల వల్ల శారీరకంగా కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ కూడా కొంచెం బెనిఫిట్స్, అంటే కొంచెం ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ గురుబలం మీదనే ఆధారపడి ముందుకు వెళుతున్నాం. అందుకని దైవాన్ని ఎక్కువగా నమ్ముకుంటూ ఉండండి. మరీ ముఖ్యంగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు తేలికపాటి నిర్ణయాలు కానీ, తొందరపాటు నిర్ణయాలు కానీ ఎప్పుడూ తీసుకోకండి. ఎప్పుడూ గురువు యొక్క అనుగ్రహాన్ని తీసుకునే ముందుకు వెళ్ళండి. కాబట్టి ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధనే చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.